ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదర్శ బాలుర హోం కొత్తపేటలోని శ్రీ మల్లికార్జున వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అనాథ పిల్లలకు బుక్కులు, పెన్నులు, వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి పేద పిల్లలు, వృద్ధుల మధ్యన జన్మదినం జరుపుకోవడం వారికి ఇష్టం. ఈసారి కూడా జన్మదినం వీరి మధ్యన జరపాలని ఆయన కోరుకోవడం చాలా మంచి వ్యక్తిత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పవన్ కుమార్, మాజీ కౌన్సిలర్ త్రివేది, రమణారెడ్డి, గట్టు శ్రీనివాసు, వీరన్న యాదవ్, షేక్ జాఫర్, అంజయ్య, నరహరి, అజయ్, నిరంజన్, టింకు, శ్రీకాంత్, బైకాన్, శ్రీకాంత్, రమేష్, అంగత్ గౌడ్. ఇవాళ చైతన్యపురి మాజీ కార్పొరేటర్ మన ప్రియతమ నాయకుడు మన జిన్నారం విఠల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ ఆదర్శ్ పిల్లల వసతి గృహం సంబంధించి ఇక్కడ రావడము, వారి ఆదేశానుసారము ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ పవన్ ఆధ్వర్యంలో ఇక్కడ విఠల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పిల్లలతోని జరుపుకోవడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా ఇక్కడ బుక్స్, పెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విఠల్ రెడ్డి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళ నుంచి జరపడం జరుగుతుంది. ఈ పిల్లలని నిజంగా కూడా తన సొంత పిల్లల్లాగా ఆలోచించుకుంటూ ఈ పిల్లలకందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ఆశీర్వదించడమే కాకుండా ఈ పిల్లలందరూ కూడా ఆయన 100 సంవత్సరాలు జీవించి ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని వాళ్ళ మధ్యలో జరుపుకోవాలని పిల్లలందరూ కూడా కోరుకుంటున్నారు.